వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. మరి 40 డేస్ అన్స్టాపబుల్ ప్లాన్లో భాగంగా మనము 20th డే అంటే 20వ రోజుకు మనం రావడం జరిగింది. అంటే మనకి ఇంకా 20 డేస్ మాత్రమే మిగిలి ఉంది. ఆ 20 డేస్లో మన సిలబస్ని క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. మరి ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్ యాప్ను ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి. 40 డేస్ ప్లాన్ 30 రూపీస్కే మీకు ఉంది. తొందరగా వినియోగించుకోండి. దాంతోపాటు డిఎస్సికి సంబంధించినటువంటి ఎక్కువ మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, ఏంది మా పరిస్థితి అని అంటున్నారు. మీరేం భయపడొద్దు. మనకు June 6 to July 6 అని ఇచ్చారు, కానీ ఏ డేట్ ఇంకా ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇలాంటి అభ్యంతరాలు ఉంటాయని తెలిసే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి కొద్దిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్. గవర్నమెంట్ ఎగ్జామ్ ఖచ్చితంగా జరపాలి అనే దానిపైన డిసైడ్ అయ్యి ఉంది. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ యాక్ట్ కూడా వచ్చేసింది. ఈ రేపు లేదా ఎల్లుండి కొన్ని జీవోస్ కూడా విడుదలైనాయి. దాంతోపాటు కొత్త జీవోస్ మనకు ఎన్ని రకాల స్కూల్స్ ఉంటాయని అడిగితే మనకు 9 రకాల స్కూల్స్ ఉంటాయి అని చెప్పాలి. మీరు ఖచ్చితంగా 9 రకాల స్కూల్స్ ఉంటాయని చెప్పాలి. రైట్. ఒకవేళ డిఎస్సిలో క్వశ్చన్ అడిగే అవకాశం పర్ఫెక్ట్లో భాగంగా అడుగుతాడు. ఎన్ని రకాల స్కూల్స్ రీఆర్గనైజేషన్ తర్వాత వచ్చినాయంటే 9 రకాల స్కూల్స్ వచ్చాయి. ఆల్రెడీ మన గ్రూప్లో ఇలాంటివన్నీ పోస్ట్ చేసినాను. ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది. యాప్ జాయిన్ కాండి, మీకు మెటీరియల్ కూడా తీసుకోండి, అందులో ఉన్నటువంటి పీడిఎఫ్స్. దాంతోపాటు గ్రూప్లో కూడా జాయిన్ కాండి. రైట్. ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో ద్వారా చూద్దాం. మరి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నువ్వు ఎందుకు సార్ నువ్వు ఇక్కడ చెప్తున్నావు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మనకు లేదు కదా మనకు అని అంటే బాగా గుర్తుపెట్టుకో. టెన్సెస్కు లింక్డ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏది అని అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఐడియస్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి చెప్తున్నానండి, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అడిగితే ఏ కాన్సెప్ట్ నుంచైనా అడగచ్చు. ఖచ్చితంగా ఒక బిట్ అడిగే అవకాశం ఉంది ఆ మోడల్లో. ఓకేనా. అక్కడ మీకు ఇది కవర్ అవుతుంది. దాంతోపాటు టెన్సెస్లో భాగంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ కాన్సెప్ట్ విషయంలో. రైట్. మొదటగా మనము యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తెలుసుకునే కంటే ముందు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఈ కాన్సెప్ట్ తెలుసుకునేటప్పుడు మీరు మొదటగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి, ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాంతోపాటు ఆబ్జెక్ట్ యొక్క టైప్స్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అలానే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, వీటి గురించి మీరు క్లారిటీగా తెలుసుకుంటే మీకు యూజ్ అవుతాయి. లేకుంటే చాలా ఇబ్బంది పడతారు. అన్నిటికీ యూజ్ అవుతాయి. వర్బ్ కాన్సెప్ట్లో మీకు ఇది కవర్ అవుతుంది, నౌన్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. దాంతోపాటు యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్ యొక్క రకాలు మీకు బాగా యూజ్ అవుతాయి. సబ్జెక్ట్ అంటే ఏంటి? వాక్య ప్రారంభంలో వచ్చే నౌను కానీ, ప్రనౌను కానీ, నౌను ఫ్రేజ్ కానీ, వాక్య ప్రారంభంలో వచ్చే నౌను కానీ, ప్రనౌను కానీ, నౌను ఫ్రేజ్లు కానీ ఏమంటామంటే సబ్జెక్ట్ అంటాం. మరి ఆబ్జెక్ట్ ఎలా వస్తుంది? వాక్యం యొక్క మధ్యలో కానీ లేదా చివరలో కానీ, చివరలో కానీ వచ్చే సేమ్ నౌను కానీ, ప్రనౌను కానీ, అలానే నౌను ఫ్రేజ్ కానీ ఏమవుతుంది అంటే మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఖచ్చితంగా ఏమై ఉంటాయి? నౌన్ అన్న అయి ఉంటాయి, ప్రనౌన్ అన్న అయి ఉంటాయి, నౌన్ ఫ్రేజ్ అన్న అయి ఉంటాయి. ఆబ్జెక్ట్ కూడా సేమ్ అంతే. ఇది మరి సబ్జెక్ట్ని ఎలా గుర్తుపెట్టాలి? ఎవరి గురించి మాట్లాడితే వారే సబ్జెక్ట్. చూడండి, టిల్లు హెల్ప్స్ రాధిక అన్న. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? టిల్లు గురించి మాట్లాడుతాం కాబట్టి టిల్లు సబ్జెక్ట్. ఓకేనా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎలా గుర్తుపట్టాలి? వాక్యం యొక్క మధ్యలో లేదా చివరలో ఉండే నౌను కానీ, ప్రొనౌన్ కానీ, నౌన్ ఫ్రేజ్ కానీ మనం ఆబ్జెక్ట్ అని చెప్తాం. మరి ఆబ్జెక్ట్ను గుర్తుపట్టే విధానం ఏంటి అని అంటే సబ్జెక్టును వర్బు సహాయంతో
వాట్ లేదా హూమ్తో ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ మనకి ఏమవుతుంది అని అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, టిల్లు హెల్ప్స్ వాట్ ఆన్సర్ వస్తుందో రాదు. టిల్లు హెల్ప్స్ హూమ్ అంటే రాధిక అని వస్తుంది, కాబట్టి రాధిక ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టిల్లు గేవ్ ఏ రింగ్ అన్నాం అనుకోండి. టిల్లు గేవ్ ఏ రింగ్. టిల్లు గేవ్ హూమ్ ఆన్సర్ వచ్చిందా? రాలేదు. టిల్లు గేవ్ వాట్తో ప్రశ్నించండి, ఆన్సర్ వచ్చిందా లేదా? వచ్చింది కదా, ఏ రింగ్ అని ఆన్సర్ వచ్చింది కదా, కాబట్టి ఏ రింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్టు. ఓకేనా. మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్టు వర్బును హూమ్తో ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. హూమ్తో ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ను వాట్ చేత ప్రశ్నిస్తే వచ్చే ఆన్సరు డైరెక్ట్ ఆబ్జెక్టు అవుతుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ మనకు జనరల్గా ఎవరైనా ఉంటారంటే పర్సన్స్ అయి ఉంటారు. పర్సన్స్ అంటే నథింగ్ బట్ లివింగ్ థింగ్స్ అంటాం. మరి ఆ డైరెక్ట్ ఆబ్జెక్టులు ఎవరై ఉంటారంటే నాన్ లివింగ్ థింగ్స్ అయి ఉంటాయి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏదైనా సంథింగ్ థింగ్స్ అయి ఉంటాయి. ఓకేనా. ఇవి డైరెక్ట్ ఆబ్జెక్ట్కు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. రైట్, ఇది క్లారిటీ తెచ్చుకోవాలి మీరు. సబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పా, ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పా. మరి తర్వాత మీరు తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏం చెప్తాం, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ అంటాం, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ అంటాం. ఓకేనా, అది మనకు తెలిసింది. కానీ తెలుగులో దీని అర్థం ఏంటంటే, తెలుగులో దీన్ని చలన క్రియ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్ను అచలన క్రియ అంటాం. అచలన క్రియ. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కృషిక్ కిక్స్ ద బాల్ అన్న. కృషిక్ కిక్స్ ద బాల్. నెక్స్ట్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాస్తా ఉన్నా. కృషిక్ లాఫ్స్ లౌడ్లీ అన్న. కృషిక్ లాఫ్స్ లౌడ్లీ. ఇక్కడ మీరు గమనిస్తే కృషిక్ కిక్స్ ద బాల్. కృషిక్ కిక్స్ వాట్, ద బాల్. ఇక్కడ కృషిక్ ఎవరి గురించి మాడుతున్నాం, కృషిక్ గురించి మాడుతున్నాం కాబట్టి కృషిక్ గాడు సబ్జెక్టు, ద బాల్ గురించి మాడుతున్నాం కాబట్టి బాల్ అనేది ఆబ్జెక్ట్. కృషిక్ కిక్స్ ద బాల్. కృషిక్ బాల్ ను తనినాడు అంటే కృషిక్ నుండి పని ఎవరి వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది, బాల్ వరకు ట్రాన్స్ఫర్ అయింది. మరి ఆ ట్రాన్స్ఫర్ చేసినటువంటి వర్బ్ ఏది, కిక్స్ అనే వర్బ్ ట్రాన్స్ఫర్ చేసింది. కాబట్టి ఈ కిక్స్ అనే వర్బును ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అంతేగాని మనం అనుకున్నట్టు ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, లేకుండా అది మనము గుడ్డి గుర్తుగా పెట్టుకున్నటువంటిది. ఒరిజినల్గా ఏంటి అని అంటే ఇది. కృషిక్ బాల్ను తనినాడు అంటే పని కృషిక్ దగ్గర నుంచి బాల్ వరకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ చేసినటువంటి వర్బ్ ఏది, కిక్స్, తనడం. కాబట్టి అది మనకు ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. మరి ఇక్కడ గమనిస్తే మీరు కృషిక్ లాఫ్స్ లౌడ్లీ. కృషిక్ లాఫ్స్ లౌడ్లీ. కృషిక్ గట్టిగా నవ్వినాడు. కృషిక్ దగ్గర నుంచి పని ట్రాన్స్ఫర్ అయ్యిందా వేరే ఆబ్జెక్ట్ మీదకి లేదా వేరే వ్యక్తి మీదకి? ట్రాన్స్ఫర్ కాదా, కృషిక్ వద్దనే ఉంది. చూడండి, కృషిక్ అనేవాడు సబ్జెక్టు, కృషిక్ లాఫ్స్ నవ్వినాడు అని అంతే. ఈ వర్బ్ అనేది పనిని ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి ఈ వర్బ్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్, అచలన క్రియ అంటాం. ఓకేనా. ఇక్కడ ఆబ్జెక్ట్ మనకు జనరల్గా ఉండదు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇది మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సినటువంటి విషయం. రైట్. దాని తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ విషయంలో మీరు ఇంకా కొద్దిగా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సబ్జెక్టు యాక్టివ్గా ఉంటే యాక్టివ్ వాయిస్, సబ్జెక్టు ప్యాసివ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్. అంతే, అంతకుమించి మీరు డెఫినేషన్ ఎక్కువ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా. దాని తర్వాత మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ వరకు మార్చేటప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ ఉంటాయి, వాటిని మీరు తెలుసుకోవాలి. ఓకేనా. దాంతోపాటు మనకు ఎక్కువ అవసరం లేదు, ఇక్కడ కాన్సెప్ట్ మొత్తం అవసరం లేదు, కొన్ని కీ కాన్సెప్ట్ మాత్రం తెలుసుకోండి. అవి మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బాగా చూడండి, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్ట్, ప్యాసివ్ వాయిస్ లో ఏమైతుంది, యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్టు, ప్యాసివ్ వాయిస్ లో మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఆ తర్వాత బీ ఫామ్ రాస్తాం. ఓకేనా. ఇవి జనరల్ రూల్స్. నేను ఏమంటానంటే మీరు ఈ రూల్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్టులో మనకు యాక్టివ్ వాయిస్ V1 కానీ
V1S ES IES కానీ ఉంటే ప్యాసివ్ వాయిస్ లో మనకు టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అంటే am is r ప్లస్ V3 ఉంటుంది. am is r ప్లస్ V3. అదే మనకు యాక్టివ్ వాయిస్ లో V2 అనే వర్బ్ ఉంటే ప్యాసివ్ వాయిస్ లో ఏ వర్బ్ రావాలి అంటే వాజ్ ఆర్ వర్బ్ ప్లస్ V3 రావాలి. ఓకేనా, వాజ్ ఆర్ వర్బ్ ప్లస్ V3 రావాలి. మనకు యాక్టివ్ వాయిస్ లో V3 గనక వస్తే మనకు ప్యాసివ్ వాయిస్ లో బీను ప్లస్ V3 రావాలి. మనకు యాక్టివ్ వాయిస్ లో V4 గనక వస్తే యామిజార్ తో పాటు బి కూడా వస్తుంది, ఇక్కడ బి కూడా వస్తుంది కొన్నిసార్లు. ఓకేనా, V4 గనక వస్తే బీయింగ్ ప్లస్ V3 ఉండాలి, బీయింగ్ ప్లస్ V3 ఉండాలి. అంటే ఈ వర్బ్స్ ఉంటే యాక్టివ్ వాయిస్ అని గుర్తించాలి, ఈ వర్బ్స్ ఉంటే ప్యాసివ్ వాయిస్ అని గుర్తించాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. బీ ఫార్మ్ ప్లస్ V3 అనే కాన్సెప్ట్ బాగా చూడండి. బీ ఫార్మ్ ప్లస్ V3 అనే కాన్సెప్ట్ ద్వారా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఈజీగా గుర్తించవచ్చు. ప్యాసివ్ వాయిస్ ను మిమ్మల్ని అదే కాపాడేది. ఇప్పుడు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బై అనే ప్రిపోజిషన్ వాడతాం, కొన్నిటికి బై రాదు, వాటి గురించి కూడా చూద్దాం. ఆ తర్వాత యాక్టివ్ వాయిస్ లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా మార్చి రాస్తాం. ఇది మనం చేసేటువంటిది. ఐ ఉంటే మిగ రాస్తాం, వి ఉంటే అజు రాస్తాం, యూ ఉంటే యూ రాస్తాం, హీ ఉంటే హిము రాస్తాం, షీ ఉంటే హరు రాస్తాం, ఇటు ఉంటే ఇటు రాస్తాం, దే ఉంటే దెమ్ము రాస్తాం. ఇది మనకు తెలిసినటువంటి విషయం, రైట్. ఇది ఈ కీవర్డ్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మీకు దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్, రైట్. ఇప్పుడు చూడండి, యువర్ లైఫ్ డాష్ బై దిస్ బుక్, యువర్ లైఫ్ డాష్ బై దిస్ బుక్, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇలా ఇస్తాడు క్వశ్చన్. నీకు అక్కడ యాక్టివ్ వాయిస్ అని చెప్పాడా, ప్యాసివ్ వాయిస్ అని చెప్పాడా, నీకు జనరల్గా అది టెన్స్ పక్కన తీసుకుంటాడు, రైట్. యువర్ లైఫ్ డాష్ బై దిస్ బుక్, విల్ బీ చేంజా, విల్ చేంజా, విల్ చేంజ్డా, విల్ బీ చేంజ్డా. మీకు బాగా గమనిస్తే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మోడల్ యాక్సిలరీస్ తర్వాత వచ్చే వర్బ్ ఖచ్చితంగా ఓన్లీ V1 అయి ఉండాలి. అంతేగాని V1కు SES IES ఉండరాదు, దాంతోపాటు V2 ఉండరాదు, V3 ఉండరాదు, V4 ఉండరాదు. ఇది రాంగ్, గ్రామటికల్లీ రాంగ్. ఇది అయితే కరెక్ట్. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. విల్లు తర్వాత చేంజ్ ఉంది, కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విల్లు తర్వాత బి ఉంది, బి కూడా V1 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విల్లు తర్వాత చేంజ్ ఉంది, రాంగ్. విల్ బి బి తర్వాత మనము చేంజింగ్ వాడము, కాబట్టి ఇది రాంగ్. విల్ బి చేంజ్ అయి ఉండాలా, విల్ చేంజ్ అయి ఉండాలా. ఇవి రెండూ కూడా సింపుల్ ఫ్యూచర్ ని తెలుపుతాయి. సింపుల్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చరే. ఇదేమో యాక్టివ్ వాయిస్, ఇదేమో ప్యాసివ్ వాయిస్. మనకు లైఫ్ అనేది దానికదే చేంజ్ అవుతుందా, చేంజ్ చేయబడుతుందా, చేంజ్ చేయబడుతుంది. ఇక్కడ బై అని ఇచ్చారు కదా, కాబట్టి చేంజ్ చేయబడుతుంది. యువర్ లైఫ్ అప్పుడు ఏం రాయాలి, విల్లు బాగానే రాస్తాం. మనకు ఏం రాయాలి, బీ ఫార్మ్ ప్లస్ V3 రాయాలి ప్యాసివ్ వాయిస్. మనకు బీ ఫార్మ్ అంటే ఇక్కడ మనకు బి ఉంది, తర్వాత V3 ఉంది. అప్పుడు మనం ఏం రాయాలి, విల్ బి చేంజ్డ్ రాయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. విల్ చేంజ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ బై దిస్ బుక్. నీ బుక్ చేత నీ లైఫ్ మారబడుతుంది. ఓకేనా, ఇలా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఇట్లా ఇస్తాడు క్వశ్చన్. ఇక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఇవ్వడు, ఇస్తే సమస్య లేదు, ఎట్లా ఒకటి ఆన్సర్ చేస్తావు. ఇలా ఇస్తే ఏం చేస్తావు, కొద్దిగా ఆలోచించాలి, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద కేక్ డాష్ బై మై గ్రాండ్ మదర్ ఫర్ ద ఫ్యామిలీ గ్యాదరింగ్. ద కేక్ డాష్ బై మై గ్రాండ్ మదర్ ఫర్ ద ఫ్యామిలీ గ్యాదరింగ్, ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. కేకు తయారు చేయబడుతుంది, తయారు చేస్తామా, దానికైతే తయారు చేసుకుంటుందే, మనం తయారు చేయబడుతుంది. ద కేక్ హ్యాజ్ బేక్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మనకి V3 ఉంటుందా, V3 ఉంటే మనకి ఏం రావాలి, బీను ప్లస్ V3 రావాలి. ఇక్కడ మనకి బీన్ ప్లస్ V3 ఉందా, లేదు. వాజ్ బేక్డ్ అనే కరెక్ట్, బీ ఫార్మ్ ప్లస్ V3 ఇక్కడ ఉంది, కాబట్టి ఇది మనకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది, కాబట్టి మనకు బీ ఫార్మ్ ప్లస్ V3 రెడ్. బేక్స్ కూడా రాదు. హ్యాడ్ బేక్డ్ కూడా పాస్ట్ పర్ఫెక్ట్, కాబట్టి ఇది కూడా రాదు. హ్యాడ్ బేక్డ్ రాదు, హ్యాడ్ బీన్ బేక్డ్ అని వస్తే మనం ఆలోచించాలి. కాబట్టి ఓన్లీ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇంకా లేదు, ఇంకా నీకు అసలు అర్థమే కాలేదు, ఇది ఎలాదో నీకు అర్థం కాలేదు, ఎలా ఆన్సర్ చేయాలి ఒకసారి బాజులు. ఇది ఏ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇది ఏ టెన్స్ చెప్పలేకపోతున్నాం.
ఇది ఏ టెన్స్ సింపుల్ ప్రజెంట్, ఇది ఏ టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్. మరి డిఫరెంట్గా ఉండేది చెప్పలేకపోతుంది. ఇది ఆన్సర్ చేసేసారు. తెలియనప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేసేయి, అది కరెక్టే. మనం ఆలోచిస్తే వాజ్ బేకుడ్ అనేది సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరు. మీనింగ్ మారదమ్మా, మీనింగ్ సేమే. ఇప్పుడు చూడు, కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న, బాహుబలి వాజ్ కిల్డ్ బై కట్టప్ప అన్న, ఒకటే. సచింది లాస్ట్కి ఎవరు? బాహుబలి. కట్టప్ప బాహుబలి చంపాడన్నా, బాహుబలి కట్టప్ప చంపబడ్డాడు, సచింది ఎవరు? బాహుబలి. అంటే సబ్జెక్టును ప్రియారిటీ ఇచ్చి రాసే సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ అంటాం, ఆబ్జెక్ట్ ప్రియారిటీ రాసే సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ అంటాం. అంతేగాని ఇక్కడ టెన్స్ మారదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టు. ఈజీగా ఆన్సర్ చేసే విధానం చెప్తున్నా, రెండు చెప్తున్నా. కనుక మన వీడియో మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మనం. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. The contract dashed by the lawyer before the signing. Identify the best option that fits the blank. The contract review అంటామా, was reviewed అంటామా, has to reviewed అంటామా, రివ్యూస్ అంటామా. కాంట్రాక్ట్ రివ్యూ దానికంటే అదే చేస్తారు, రివ్యూ చేయబడుతుంది. వాజ్ రివ్యూడ్ ఈస్ ద ఆన్సర్. బి ఫార్మ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. రైట్, రివ్యూడ్ కాదు, హ్యాస్ రివ్యూడ్ కాదు, హ్యాస్ టు రివ్యూ కాదు, రివ్యూస్ కాదు. ఎలా ఆన్సర్ చేయాలి ఇందాకే చెప్తా, అలా కూడా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్, ఇది సింపుల్ వేలో ఆన్సర్ చేసేటువంటి టెక్నిక్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. చేంజ్ ద ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ టు ప్యాసివ్ వాయిస్. ద చెఫ్ ప్రిపేర్స్ ద మీల్స్ ఎవ్రీ డే. దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చమంటున్నారు. ప్రిపేర్స్ కదా, V1 కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉండాలని చెప్పినా కదా, ఉంటే అప్పుడు మన వర్బ్ ఫామ్ ఏం రావాలి? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 రావాలి. ఓకేనా, అది మీరు ఎత్తుకాలి. ఆర్ ప్లస్ V3 ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వర్ ఉంది కాబట్టి రాంగ్. ఈజ్ ప్రిపేరింగ్, ఇంగు ఫామ్ ఉంది, V3 ఉండాలి కాబట్టి ఇది రాంగ్. ద మీల్స్ హ్యాడ్ బీన్ అసలే రాదు, ఇది రాంగ్. చూడండి, చూస్తానే ఆన్సర్ చేయొచ్చు. సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి, ఇవన్నీ రూల్స్ నైచాంత. ద మీల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద చెఫ్ ఎవ్రీ డే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చూడండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మార్చినారు, మీల్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వాడినారు, V3 వాడినారు, బై వాడినారు, తర్వాత సబ్జెక్ట్ తెచ్చి కడేస్తారు, అయిపోయింది. ఓకేనా, ఇలా ఆన్సర్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ టు ప్యాసివ్ వాయిస్ ఫ్రమ్ ఆఫ్ ద సెంటెన్స్. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. దీనికి ప్యాసివ్ వాయిస్ మీరు ఐడెంటిఫై చేయాలి. దే హ్యావ్ కంప్లీటెడ్, V3 ఉంది కదా ఇక్కడ మనకు. V3 ఉంటే మనకి ఏముండాలి? బీను ప్లస్ V3 ఉండాలి. దీనికోసం మీరు ఎతకాలి. బీను ప్లస్ V3 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బి ప్లస్ V3 కాబట్టి ఇది కాదు. బీను ప్లస్ V3 ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈజ్ కంప్లీటెడ్ ఇది రాంగ్. మనకు రెండే కరెక్ట్ అయ్యి, రెండు ఉన్నాయి ఇక్కడ కరెక్ట్ అయ్యి. ఇప్పుడు చూడండి, హ్యావ్ ప్లస్ V3 ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. మీరు ప్యాసివ్ వాయిస్ లో మార్చినప్పటికీ టెన్స్ మారదు. మీకోసం అందుకే టెన్స్ కూడా మారుతుందని చెప్పి ఫస్ట్ ఆప్షన్ టిక్ చేస్తారు, పప్పులా కాలేస్తారు, ఇంటికి వచ్చి దాకా తలా బాదుకుంటారని మీకోసం ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. ఆ టెన్షన్ లో మీరు చేసే తప్పు ఇదే. ఇలాంటివే తప్పులు మీరు చేయకుండా ఉంటే మీకు ఉద్యోగం 100% వస్తుంది. రైట్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు 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 కాదు. ఏమైతుంది? టెన్స్ మారదు కాబట్టి ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్, ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్, ఇలా కొద్దిగా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. టెన్స్ మారదు. ఇప్పుడు చూడండి, ద ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అయింది. హ్యాజ్ బీన్ ప్రాజెక్ట్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ వచ్చింది, బీన్ కంప్లీటెడ్, బీ ఫార్మ్ ప్లస్ V3 వచ్చింది, బై వచ్చింది, దే ఏమైతుంది? దెమ్ముగా మారింది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇలా తప్పు చేసే అవకాశం ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్, మరి నెక్స్ట్ చూడండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ రిటన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. సెంటెన్స్ అనేది పెంచింది ప్యాసివ్ వాయిస్ లో ఉన్నటువంటిది ఏది? ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ క్లియర్లీ. ద స్టూడెంట్స్ కంప్లీటెడ్ ద అసైన్మెంట్ ఆన్ టైమ్. ద బుక్ వాస్ రెడ్ బై మెనీ పీపుల్. షీ విల్ హ్యావ్ రిటర్న్ ద రిపోర్ట్ బై టుమారో. ఏం చెప్పా? ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి. ఇది మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఓన్లీ V2 ఉంది, బీ ఫార్మ్ లేదు కదా కాబట్టి ఎత్తి. కంప్లీటెడ్ ఓన్లీ V2 బీ ఫార్మ్ లేదు కదా కాబట్టి ఎత్తి.
వాజ్ రెడ్. వాజ్ అనేది బీ ఫామ్ కదా, బీ ఫామ్ ప్లస్ వి త్రీ కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది. షీ విల్ హ్యావ్, ఇక్కడ బీ ఫామ్ ఏముంది, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ బీ బీన్ బీయింగ్, ఇవి బీ ఫామ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్ అంటే మన జనరల్గా యామ్ ఈజ్ ఆరు వాజు వర్రు అంటా ఉంటాం మనము వాటితో పాటు బీనింగ్ బీన్ బీయింగ్ కూడా బీ ఫామ్ గానే గుర్తించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బీ ఫామ్స్ అంటే ఇవన్నీ కూడా జనరల్ గా మనం చెప్తా ఉంటాం, ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఇవన్నీ బీ ఫామ్స్ అవుతాయి. రైట్, ఈ బీ ఫామ్స్ ప్లస్ వి3 ఉండాలి, అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇక్కడ వాజ్ ఉంది, వి3 ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ హ్యావ్ తర్వాత వి3 ఉంది, అంతేగాని బీ ఫామ్ ప్లస్ వి3 ఇక్కడ లేదు. ఇక్కడ హ్యావ్ ఫామ్ ఉంది, బీ ఫామ్ కాదు అది, కాబట్టి డి కూడా కాదు. ఏది రైట్ ఆన్సర్? సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూడండి 7th. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లో ఉన్నటువంటి సెంటెన్స్ అంటే మీరు ఏం చేయాలి, బీ ఫామ్ ప్లస్ వి3 ఉన్నది ఎలిమినేట్ చేయాలి. చూడండి, వాజ్ బేక్ బీ ఫామ్ ప్లస్ వి3 ఎలిమినేట్ చేయి. విల్ బి రివ్యూడ్ బీ ఫామ్ ప్లస్ వి3 ఎలిమినేట్ చేయి. ద ఇంజనీర్ డిజైన్ ఓన్లీ వి2 ఉంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉండే అవకాశం ఉంది. ద లెటర్ వాజ్ సెంట్ బీ ఫామ్ ప్లస్ వి3 కాబట్టి ఎలిమినేట్ చేయి, ఎలిమినేట్ చేసి. కాబట్టి ఇది ఆన్సర్. నేను ఇక్కడ మీకు ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ విసిగించదలుచుకోలేరు, ఈజీగా ఆన్సర్ చేసే టెక్నిక్స్ అని మీకు చెప్తా ఉన్నా, అవి మీరు ఈజీగా ఉపయోగించుకోండి. రైట్, ఇంతటితో మనకు ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది, ఐడెంటిఫై ద క్యారెక్టర్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏది? షీ విల్ బి ప్రిపేరింగ్ ద రిపోర్ట్. ప్యాసివ్ వాయిస్ తెలుసు కదా, బీ ఫామ్ ప్లస్ వి3. బీ ఫామ్ ఉంది, ఇక్కడ మనకు వి4 ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ లో లేదు. ప్రిపేరింగ్ ద రిపోర్ట్ షీ విల్ బి, వి3 ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇది కూడా కాదు. ద రిపోర్ట్ విల్ బి ప్రిపేర్డ్ బీ ఫామ్ ప్లస్ వి3, ఇది రైట్ ఆన్సర్. ద రిపోర్ట్ బై హర్ విల్ బి ప్రిపేర్డ్. మరి ఏది కరెక్ట్ ఆన్సర్? ఇప్పుడు చూడండి, ద రిపోర్ట్ బై హర్ అంటామా, ద రిపోర్ట్ విల్ బి ప్రిపేర్డ్ బై హర్ అనాలి. అంతే కదా, ఆబ్జెక్ట్ అనేది మనకు చివరిలో ఉండాలి, మనకు సబ్జెక్ట్ పక్కనే ఉండరాదు కాబట్టి ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఇలా కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మీకు ఈజీగా ఇంగ్లీష్లో ఆన్సర్ చేయొచ్చు. రైట్, ఇద్దరితో మీకు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ బ్రీఫ్గా చేశా. మీరు కొంచెం చదువుకొని వెళ్ళండి, నేను మ్యాక్సిమం ఫోకస్ చేసే విధంగా మీకు ఆన్సర్ చేశాను. రైట్, మరి నెక్స్ట్ చూడండి, ఎస్ఏయిస్ట్. మనకు ఇంతటితో మనకు ఎస్ఏయిస్ట్ కంప్లీట్ అవుతారండి. రేపటి నుంచి మనము టెక్స్ట్ బుక్లు వెళ్దాం. టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేద్దాం. థర్డ్ టు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈజీగా ఆన్సర్ చేస్తారు, ఈజీగా. ఆల్రెడీ మనం కోడింగ్ క్లాసెస్ కూడా చెప్పాం. ఇంకా ఎవరైనా చూడనట్టు థర్డ్ టు 10th క్లాస్ 1 hour చాలు. థర్డ్ టు 10th కంప్లీట్, 1 hour కూడా అవసరం లేదండి. 6th క్లాస్ 5 minutes, 7th క్లాస్ 5 minutes, 8th క్లాస్ 5 minutes, 9th క్లాస్ 5 minutes. 5 minutes లో కంప్లీట్ చేసే విధంగా మనము డిజైన్ చేసాం. 3 to 5 మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆథర్కు సంబంధించినటువంటి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ మనం ఇచ్చాం. ఎందుకనంటే టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు కాబట్టి. రైట్, మరి ఈరోజు మనకు ఉన్నటువంటి 10 SS చార్ట్లో ఉన్నటువంటి 10 SS ఇంకా ఎవరైనా ఒకవేళ ఆఫ్లైన్ మీరు తీసుకున్నట్లయితే మీకు ఆన్లైన్లోనే యాప్లోనే మీకు చార్ట్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డైలీ 10 ఇస్తున్నాం కదా, ఆ 10 మీరు రాసుకోండి, పేపర్లో రాసుకొని మీరు గోడ కత్తిపించుకుంటారు, లేకపోతే బుక్ మెయింటైన్ చేసుకుంటారు, చేసుకోండి. డైలీ 10 కదా, 2 minutes 3 minutes రాసేస్తారు. ఓకేనా, అవే నేర్చుకుంటారు, అట్లా కూడా ఉపయోగించుకోండి. ఇప్పుడు మీకు ఆఫ్లైన్ అంటే మీరు తీసుకొని అది మీ దగ్గరకు వచ్చి అంత టైం లేదు, దాంట్లో చాలా ఉన్నాయి. మీకు ఇప్పుడు మెయిన్గా ఏం చదవాలో కూడా చెప్తా, అవి వరకు మీరు కంప్లీట్ చేసుకుంటే కూడా మీరు ఎక్కువ స్కోర్ చేయగలరు. రైట్, మరి ఇప్పుడు చూద్దాం ఎస్ఎస్ ఏమున్నాయో. చూస్ ద ఎస్ఏ దట్ వాజ్ నాట్ రిటర్న్ బై జాన్ డిడియన్ చేత రాయబడని ఎస్ఏ ఏంటి? ఆన్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆన్ కీపింగ్ ఏ నోట్బుక్, గుడ్ బై టు ఆల్ దట్, ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ బ్రీడ్స్ రాసిన ఇది ఏ ఎస్ఏ జాన్ డిడియన్ చేత రాయబడింది? ఆన్ సెల్ఫ్ రెస్పెక్ట్ రాసింది ఎవరంటే జాన్ డిడియనే. ఆన్ కీపింగ్ ఏ నోట్బుక్ రాసింది ఎవరంటే జాన్ డిడియనే. గుడ్ బై టు ఆల్ దట్ రాసింది ఎవరంటే జాన్ డిడియనే. మరి
ఏ ఫ్యూ వర్డ్స్ అబౌట్ బ్రీడ్స్ రాసింది ఎవరు అని అంటే నోరా ఎంప్రాన్. నోరా ఎంప్రాన్. నోరా ఎంప్రాన్ రాశారు ఏ ఎస్సేను ఏ ఫ్యూ వర్డ్స్ అబౌట్ బ్రీడ్స్ అనే ఎస్సే రాసింది ఎవరంటే నోరా ఎంప్రాన్. ఈ 3 రాసింది జాన్ డిడియర్. ఈ ఒక్కటి రాసింది నోరా ఎంప్రాన్. చాలా ఇంపార్టెంట్. మరి 10th లాస్ట్ ఎస్సే చూడండి. ద ఎస్సే ఆన్ ఫియర్ రిటర్న్ బై. ఆన్ ఫియర్ ఎస్సే రాసింది ఎవరు? పాల్ గ్రాహమా, మార్గరెట్ అట్వుడ్, డేవిడ్ ఫాస్టర్ వల్లహ, మేరీ రఫ్లా. ఎవరు రాశారు? పాల్ గ్రాహం రాసినటువంటి ఎస్సే ఏంటి? ఎస్సే ఏంటంటే హౌ టు డూ వాట్ యు లవ్. వాట్ యు లవ్. గ్రహణం బాగాలేకుంటే లవ్లో పడతా, గుర్తుపెట్టుకోండి. గ్రహణం బాగాలేకుంటే లవ్లో పడతాం. హౌ టు డూ వాట్ యు లవ్ ఇలా గుర్తుపెట్టుకోండి. మార్గరెట్ అట్వుడ్ రాసినటువంటి ఎస్సే ఎవడంటే ఏంటంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ వుడ్ యాటిట్యూడ్. మార్గరెట్ కు యాటిట్యూడ్ ఎక్కువ, అలానే గుర్తుపెట్టు. డేవిడ్ ఫాస్టర్ వల్ల రాసినటువంటి ఎస్సే ఏంటంటే ద నేచర్ ఆఫ్ ద ఫన్. ద నేచర్ ఆఫ్ ద ఫన్. ఫన్ ఫ్రాస్టర్ ఫన్ ఇలా గుర్తుపెట్టుకోండి. ద నేచర్ ఆఫ్ ద ఫన్ ఎస్సే రిటన్ బై డేవిడ్ ఫాస్టర్ వల్ల. మరి మేరీ రఫ్లీ రాసినటువంటి ఎస్సే ఏంటంటే ఆన్ ఫియర్. మేరీ రఫ్లీ ఎస్సే ఏంటంటే ఆన్ ఫియర్. ఇది ఈరోజు 10 బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. రైట్. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.